హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న ఏమైందంటే మనము విజయవాడ నుంచి మన బ్రో ఊరికైతే వచ్చినాం కదా. మొత్తానికైతే వీడియో ఏం తీయలేదు. మొత్తం మార్నింగ్ టైం అయితే మంచిగా కనపడతాయని చెప్పేసి వెహికల్ గురించి మంచి వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే ట్రక్కులు ఫుల్ వెళ్తున్నాయి, ఎట్లా వీడియో తీయాలో అర్థం కాదు. దాంతోపాటు మనకు గాలి కూడా ఘోరంగానే వస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే మన బ్రో కలుద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హాయ్ బ్రదర్, బాగున్నారా? బాగున్నా. ఏం సంగతి? అంత మంచిదే. ఈరోజు నీ వెహికల్ గురించి అయితే మాట్లాడతావా? ఫుల్ ఓకే తప్పకుండా. గాలి మాత్రం బీభత్సంగా ఉంది. నీకు మా ఊరు నుండి వర్ణదేవుడు కూడా ఆశీర్వదిస్తాడు వచ్చి నిన్ను. అవును, ఎందుకంటే ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నాము. నిన్నటి నుంచి పొద్దున మన బ్రో వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. లిటరల్లీ నైట్ మొత్తం ఇదే ఘోరం అంటే ఘోరము ఉడకపోసింది. ఇంకా నీకు మధ్యాహ్నం అయితే బయట రాలేకపోయినా, అంత ఘోరంగా. ఇంకా ఈ వాయిస్ ఎట్లా వస్తుందో ఏందో ఇంకా మీకే తెలియాలి. గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. అసలే తాడి చెట్లు మనం ఎప్పుడు అడ్వెంచర్ చేస్తాం కాబట్టి వీడియో కూడా అడ్వెంచర్ అంటే సహకరిస్తుంది. క్లైమేట్ కూడా అడ్వెంచర్గా సహకరిస్తుంది. ప్రస్తుతానికి అయితే చెప్పు బ్రో, నీ బండి ఎట్లా, ఏంది సంగతి? మన బండి వచ్చేసి టాటా సిగ్నా 3525 అనమాట. ఇది వచ్చేసి 35 టన్నుల రోజు వెహికల్ వెయిట్ అయితే ఉంటుంది. అంటే మన వెహికల్ వెయిట్ వచ్చేసి 11 టన్నులు ఉందనుకోండి. మనం తీసుకెళ్లే లోడ్ వెయిట్ వచ్చేసి 24 టన్నులు. అంటే మొత్తం వెహికల్ వెయిట్ వచ్చేసి రోజు వెహికల్ వెయిట్ అంటే లోడ్తో పాటు 30 టన్నులు అయితే రావాలన్నమాట. ఇది హార్స్ పవర్ వచ్చేసి 250 హార్స్ పవర్ అయితే ఉంటుంది. సో మొత్తానికి అయితే బండి తీసుకున్నా, దాన్ని అయితే మంచిగా మనకు నచ్చిన విధంగా అయితే రెడీ అయితే చేయించుకున్నా. కానీ మామూలుగా ఇది ప్లాన్ చేస్తారు కదా, ఎట్లా మొత్తం ఓన్లీ చేసెస్ తీసుకొని బాడీ బిల్డ్ చేసుకుంటారు. నువ్వు మొత్తం ఇది ఎందుకు తీసుకున్నావు? దాని కారణం ఏంది? అంటే ఇన్కిలో బాడీ బిల్డ్ చేసుకున్నావు కానీ ఫ్రంట్ ఎందుకు అట్లా? ఫ్రంట్ వచ్చేసి నేను ఈ క్యాబిన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ మనకు కంఫర్ట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ నుండి మొత్తం ఏసీ క్యాబిన్స్ అయితే మ్యాండేటరీ అయితే చేశారు. దానివల్ల మనం ఎందుకు అడ్వాన్స్గా మనమే ముందే ఉండడం తప్పేం కాదు కదా. సో అందుకే అడ్వాన్స్గా నేను ఈ ఏప్రిల్ 2024లోనే ఏసీ వెహికల్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. అండ్ మనకు కంఫర్ట్ కూడా ఉంటుంది. మనం ఏదైనా వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాం కదా, లోపల ఉండి ఏదైనా మాట్లాడినప్పుడు ఇంజన్ సౌండ్ అవన్నీ లోపలికి రాకుండా మన గ్లాస్ వేసుకుంటే మన వాయిస్ కూడా బ్రేక్ అవ్వకుండా క్లారిటీగా ఉండడానికి మొత్తం అన్నిటి పర్పస్లో ఆలోచించి అయితే ఇదైతే తీసుకోవడం జరిగింది. అంటే నార్మల్గా ఏసీ క్యాబిన్ వచ్చేసి ఇన్బిల్ట్ తీసుకోవాలనుకున్నారు, ఇంకా అదైతే మీరు ఫిక్స్ అంతే. మొత్తం ఇన్కిల్ అయితే రొటీన్గా బయట చేయించినట్లే చేయించారు. బయట చేయించారు. నాకైతే మెయిన్ ఇది టైర్స్ అయితే బాగా అనిపించినాయి బ్రో. ఎస్పెషల్లీ అదైతే సూపర్. సిల్వర్ అనేది కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది, చూస్తే యూనిక్గా కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది. అయితే ఈ సిల్వర్ పెయింట్ వచ్చేసి మనకు నార్మల్గా ట్యూబ్లెస్ టైర్లకి అయితే ఇన్బిల్ట్ అయితే వచ్చేస్తుంది. మనం ట్రక్లో ట్యూబ్లెస్లు కూడా ఉంటాయా? ట్యూబ్లెస్లు కూడా ఉంటాయి. ట్యూబ్లెస్కి అయితే ఆ రీము సిల్వర్లోనే వచ్చేస్తుంది. మనకు సేమ్ ఆ లుక్ రావడానికి అయితే నేను ఈ విధంగా చేయడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా మనం లోపల డ్రమ్ అయితే ఉంటుంది కదా, డిస్క్ డ్రమ్. సో దానికైతే సేమ్ అదే బ్లాక్ కలర్ అయితే పెట్టేసా. ఇప్పుడు చూడండి లుక్, ఆ బ్లాక్ బోల్ట్ అండ్ డ్రమ్, పైన సిల్వర్, టైర్ సిల్వర్, మధ్యలో ఇది బ్లాక్ డిస్క్ సిల్వర్, పైన టైర్ బ్లాక్. మొత్తానికి ఒక కాంబినేషన్ బ్లాక్ సిల్వర్ బ్లాక్ గాని అయితే ఒక ప్రయత్నం అయితే చేసిన. లుక్ కూడా బాగా కనిపిస్తుంది. ప్రయత్నం కూడా సక్సెస్ అయిందంటాం. ప్రయత్నం కూడా సక్సెస్ అయింది. లుక్ కూడా బాగా వచ్చింది వెహికల్ కి. అండ్ నార్మల్ గా చూసిన ప్రతి ఒక్కరు అదే అంటున్నారు, టైర్స్ లుక్ మాత్రం చాలా బాగుంది. మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టాను ఈ టైర్స్ చేంజ్ చేసినప్పుడు. అప్పుడు కూడా చాలా మంది మనకు చెప్పిన మాట అయితే ఇదే. అండ్ మెయిన్గా అయితే ఇది మ్యాటర్. కిచెన్ ఓపెన్ చేసి చూపెడతారా బ్రో, ఏముందో లోపల? మర్చిపోయినా? అంటే ఇది ఎట్లుంటుంది? లేయర్ బై లేయర్ ఉంటుందా లేకుంటే ఓన్లీ బాక్స్ అయినా? బాక్స్ టైప్ ఉంటుంది. దాని లోపల పెట్టుకోవడం. డోర్ ని ఓపెన్ చేసుకుంటే కింద మనకు ఒక టేబుల్ టైప్ వచ్చేస్తుంది. ఓకే. దాని మీద మనం స్టవ్ ఇట్లా పెట్టేసుకొని వండుకునే విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్గా ఎయిర్. నేను ఓవరాల్గా అయితే అంత ట్రక్ గురించి అంత క్లారిటీగా తెలియదు, కానీ ఫస్ట్ టైం ఇంత క్లారిటీగా చూస్తున్నా. ఇవన్నీ తెలుసుంటే నా ట్రక్ కూడా చేయించుకునేటండి అప్పట్లో. అమ్మేసా బ్రో బొలేరో. అప్పుడు అసలు వాస్తవానికి అప్పుడు కలవాల్సింది. ఒకసారి బెంగళూరు వెళ్తుంటే ఫోన్ చేశాడు, వెళ్దాం రా అని చెప్పేసి.
అప్పుడు కరోనా టైంలో వెళ్దామంటే నేను కూడా ప్రిపేర్ అయ్యా, రెడీ అయిపోయా వెళ్ళడానికి. కాకపోతే ఏదో కుదరలేదు. లేదు, అప్పుడు ఇక్కడ మాకు లోకల్ నుండి ఐకేపీ ఒడ్లు నడుపుతున్నారు. మా ఆర్టీఓ ఫోన్, ఇప్పుడు లోకల్ లారీ ఓనర్స్ ఉంటారు కదా, ఆ లారీ ఓనర్స్ అప్పుడు కరోనా టైంలో ఎవరు బండ్లు బయట తీయక ఈ ఒడ్లన్నీ ఇక్కడే ఉండిపోయి, ఇప్పుడు ఈ సీజన్లో మొత్తం వానలకు తడిసిపోయే టైప్లో ఉంటే మా ఆర్టీఓ గారు ఎవరెవరికి లారీస్ ఉన్నాయో ఆ ఓనర్లు అందరికి ఫోన్ చేసి అందరినీ పోవాలని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. అప్పుడు అనివార్య కారణాల వల్ల మనం ఐకేపీ ఒడ్లు అయితే ఒక నెలపాటు తోలినాం. ఏది మా ఊరు నుండే, మా చుట్టుపక్కల నుండే తోలేసి ఒక నెల అటే గడిచిపోయింది. తర్వాత ఇక మీతోటి కొలాబరేషన్ వీలు కాలేదు. మొత్తానికి అయితే ఇది అవుటర్లో చేసిన మాడిఫికేషన్స్. మెయిన్గా అయితే నిచ్చెన ఎక్కడానికి చాలా ఈజీ అవుతుంది, లేకుంటే ముందు కష్టమయ్యేది కదా మీకు, చాలా కష్టం అవుతుంది. ఈ క్యాబిన్ నుంచి అయితే మనం పైకి ఎక్కలేదు. ఇలా ఎక్కేటోళ్ళు మ్యాక్స్. నిచ్చెన అంటే ఇది అప్పట్లో దీనిపై నుంచి ఎక్కేవాళ్ళు. కాకపోతే మనకు నార్మల్గా పాత వెహికల్ ఇప్పుడు అక్కడ వెళ్తుంది కదా, అలాంటి వెహికల్ అయితే మనకు ఇట్లా డోర్ నుండి కూడా క్లైంబ్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ డోర్ మీద కాలు పెట్టేసి పైకి అయితే ఎక్కేసుకోవచ్చు. క్యాబిన్ కూడా మీరు బయట చేపిస్తారు కదా, అది క్యాబిన్ కూడా బయటనే వచ్చేస్తుంది. ప్రెసెంట్ అయితే ఇంకా మన సపరేట్గా ఒక యూనిక్గా పెట్టించింది అనమాట. ఎక్కడానికి మొత్తం నిచ్చెన పై వరకు నీట్గా ఉంది. అండ్ మన బ్రో అయితే ఎక్కేస్తుంది పైకి. అండ్ ఇది సంగతి. ఈజీగా ఎక్కుతున్నావు పైకి కిందికి. ఈరోజు ఏంటంటే వెదర్ సహకరించేందుకు వీడియో తీద్దామనే వరకు గాలివాన ఎక్కువ అయిపోయింది. ప్రస్తుతానికి ఇంటర్నల్గా పోదామా బ్రో? ఇది ముందర నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఎట్లా బంపర్కి ఇంకో బంపరా? ఇది ఎక్స్ట్రా సేఫ్టీ బంపర్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి వాస్తవానికి మనం ఎందుకు పెట్టుకుంటామంటే గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది అనమాట. పైన నిలబడి గ్లాస్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, మనకి దీనికి వాషర్స్ కూడా ఉంటాయి ఈ వెహికల్కి. కాకపోతే ఎంత ఈ వాషర్స్ ఉన్నా కూడా మనం డైరెక్ట్ క్లీన్ చేసుకున్నంత ఉండదు కదా, గట్టిగా క్లీన్ చేస్తే సెట్ అవుతుంది. మనం డైరెక్ట్ క్లీన్ చేసుకున్నంత విధంగా ఉండదని చెప్పేసి ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే పెట్టించాను. అండ్ ఇది వచ్చేసి లైట్లు. నైట్ ట్రావెల్ చేసేటప్పుడు అయితే సూపర్ ఉండే సూపర్ లైట్ మీరు నిన్న చూసారు కదా ఎట్లుంది, మామూలుగా లేకుండా. ఈ లైట్లు ఏం పనికిరాలి, ఈ లైట్ లేకపోయినా ఈ లైట్ ఉన్నది, ఆ ఒక్క లైట్ ఉంటే సరిపోతుంది. అండ్ లోపల పోదాం, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే బ్రదర్, బయట మాత్రం గాలి చంపేస్తున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కాలంటే ఒక పెద్ద ప్రాసెసే, నాకు మామూలు ప్రాసెస్ కాదు. నాకు అలవాటు లేదు కదా, అది మ్యాటర్. ఎక్కేసిండి ఆల్రెడీ బ్రో. ఓకే, మొత్తానికైతే క్యాబిన్ లోపలికైతే వచ్చేసిన. బ్రో మాట్లాడు బ్రో, ఏం సంగతి చెప్పాలి బ్రదర్. క్యాబిన్ మొత్తము ఇప్పుడు నీట్గా వాయిస్ వస్తుండొచ్చు అందరికి. ఇంతసేపు గాలి ఏంది బేటా, ఫుల్ దుమారము. నానా బ్రో వాళ్ళ కొడుకు మస్తు ఎక్సైట్మెంట్, డాన్స్ చేస్తున్నాడు. అండ్ ప్రెసెంట్ మొత్తానికి అయితే ఒక కార్ ఫీలింగ్ ఉంది లోపలికి వస్తే. ఈ కాక్పిట్ అయినా కానీ ఇదైనా కానీ మంచిగా ఉంది. హాయిగా ఒక ఏసీ వేసుకొని ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. అండ్ మనకు లోపలనైతే పిల్లల ఫోటోలు అయితే పెట్టించాను ఇందులో. అంటే క్యాజువల్గానైతే ఒక ఈ ట్రైలర్ లాంటిది అయితే ఈ విధంగా అద్దం వస్తే బీడింగ్, రబ్బర్ బీడింగ్ ఉంటుంది కదా, అవి కట్ చేసి దొంగలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మనకు ట్రక్ కాబట్టి అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి నేను వెనక గ్రిల్ పెట్టించకుండా నార్మల్గా ఇట్లా ఫోటోలు అయితే పెట్టించాను. లోపలికి వెళ్ళరాదు. సో ఇటు సైడ్ నుండి రాకుండా అయితే ఈ గ్రిల్ అయితే పెట్టించేసా. ఒకవేళ రబ్బర్ బీడింగ్ కట్ చేసినా కూడా మనకు లోపలికి అయితే రాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్గా ఏసీ క్యాబిన్, నీట్గా అయితే ఉంది ఏసీ క్యాబిన్. ఎన్ని రోజులు క్లీన్గా ఉంటుంది అంటావు బ్రో ఈ ట్రక్ ఫీల్డ్లో? ట్రక్ ఫీల్డ్లో అంటే డిపెండింగ్ అపాన్ డ్రైవర్ మెయింటెనెన్స్. ఒకవేళ నేనే వెళ్ళాను అనుకోండి, ఇది నా వెహికల్ కాబట్టి నాకు చిన్నపిల్లల లెక్క సమానం. అంటే ఇప్పుడు నా కొడుకు లెక్క ఇది నాకు సమానం కాబట్టి నేను దీన్ని నీట్గానే ఉంచుకుంటా, నా సొంత పిల్లోడు కాబట్టి. అదే డ్రైవర్ చేతిలో పెట్టామనుకోండి, అప్పుడు వాడికి పరాయని పిల్లోడు లెక్క అనిపిస్తుంది. అప్పుడు వాడు సరిగా చూసుకోడు అంతే. అండ్
ప్రెసెంట్ అయితే మనము తొందరలోనే ఒక రైడ్ చేస్తున్నాము. మీరు ఏమన్నా రైడ్స్కి జాయిన్ అవుతారా ఫ్యూచర్లో? ఫ్యూచర్లో తప్పకుండా రైడ్స్. మీరు ముందు బైక్ మీద వెళ్ళండి, నేను వెనక లారీ వేసుకొని మిమ్మల్ని ఫాలో అయిపోతా. అంటే మీరు సపరేట్, మీరు కూడా ఒక రైడర్, ఎందుకంటే బండి చూసిన ఇంట్లో. ఓకే. మీకు విషయం తెలుసా, మీ అందరికంటే ముందే నేను స్టార్ట్ చేసా అసలు వాస్తవానికి బైక్ రైడ్. కాకపోతే అది అంత వెళ్ళలేదు అసలు, ఆ టచ్ కూడా చేయలేదు. వాస్తవానికి ఎవరు చూడలేదు ఆ వీడియోలో అప్పుడు. కానీ ఇది మాత్రం కొంచెం సెట్ అయింది కదా. ఇది స్టార్ట్ చేసింది నేనే. ఈ ట్రక్ వ్లాగ్స్ స్టార్ట్ చేసింది మన తెలుగులో అయితే నేనే ఫస్ట్. మన తర్వాత చాలా మంది వచ్చారు. కానీ కాకపోతే మన ఇర్రెగ్యులారిటీ వల్ల మనకు కొంచెం, అంటే వాస్తవానికి నేను కూడా ఇర్రెగ్యులారిటీగా ఉండాల్సిన దానికి కారణం ఏంటంటే అప్పుడు మనం చేసే ఒక జాబు అటు ఇటు కొంచెం డిస్టర్బెన్స్ వల్ల కొంచెం రెగ్యులారిటీ మెయింటైన్ చేయకపోయేవాడిని. సో మిగిలిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు డ్రైవర్స్ కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు. నాది కూడా సేమ్ అదే ప్రాబ్లం అయిపోయింది బ్రో. ఏంటంటే ఇర్రెగ్యులారిటీ 3 years గ్యాప్ ఇచ్చిన కదా, గ్యాప్ ఇచ్చే వరకు అందరు మర్చిపోయారు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అది నార్మలే, జనాలకు కూడా మళ్ళీ కంబ్యాక్ అయితే ఇస్తున్నారు కదా. అండ్ బ్రో వచ్చేసి మళ్ళీ ఒక స్పెషల్ వ్లాగ్ అయితే చేస్తా ఉన్నాడు. అసలు ఇప్పటి వరకు ఏ బైకర్ కూడా వెళ్ళని ఒక అడ్వెంచరస్ ప్లేస్కి అయితే వెళ్తున్నాడు. మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. మీ అందరి సపోర్ట్ అయితే మేము కోరుకునేది పెద్ద ఏదో సపోర్ట్ కాదు, జస్ట్ మీరు మా వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేస్తే సరిపోయిద్ది. ఇప్పటివరకు ఏ యూట్యూబర్ కూడా వెళ్ళనటువంటి అడ్వెంచరస్ ప్లేస్కి అయితే బ్రదర్ అయితే వెళ్తా ఉన్నాడు. సో ఇది మీకు ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్గా మారుతుంది. తప్పకుండా బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి, బ్రదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అది వచ్చేసి ప్లేస్ వచ్చేసి మీరు వీడియోలోనే చూడండి, అది ముందే చెప్తే బాగుండదు, వెళ్ళిపోతారు. తెలుగులో అయితే, హిందీలో మేబీ చేసి ఉండొచ్చు కానీ తెలుగులో అయితే ఎవ్వరు ఈ ప్లేస్లో టచ్ చేయలేదు అనమాట. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నా. కంబ్యాక్ అనేది గట్టిగా ఉంటుంది, ఇంకా మిగతాది మీ చేతిలోనే ఉంటుంది ఏంది ఏం కథ అనేది. అండ్ హారన్ కూడా సూపర్ ఉంది, భయపడిపోయారు కింద ఉన్న. ఇది వచ్చేసి ఒక 120 ట్యూన్స్ ఉంటాయి ఇందులో. అదే ఇది మొత్తానికైతే మన బ్రోతో ఒక కొలాబరేషన్ వీడియో చాలా రోజులు అనుకొని ఈ రోజు కుదిరింది అనమాట. చాలా రోజులు ఎప్పటి నుండి ఒక 3 years నుండి అయితే అనుకోవడం అయితే జరుగుతుంది, కలుద్దాం అని. ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిన, అంటే నేను హైదరాబాద్కి వెళ్ళి కూడా కొన్నిసార్లు నాకు ఏదైనా పర్సనల్ వర్క్ ఉండి మళ్ళీ బయటికి రావడం అలాంటివి జరగడం వల్ల చాలాసార్లు కలవలేదు. ఇదే ఫస్ట్ టైం మేము మీట్ అవ్వడం కూడా. పరిచయం అయితే ఎప్పటి నుండో అయితే ఉంది, ఒక మన 4 years నుండి అయితే పరిచయం అయితే ఉంది. సో చెప్పాను కదా, మంచి ఏ యూట్యూబర్ ఇప్పటి వరకు వెళ్ళని ఒక మంచి ప్లేస్కి అయితే బ్రదర్ అయితే వెళ్తున్నాడు. తప్పకుండా వీడియోస్ అయితే చూసి మీ సపోర్ట్ అయితే మాకు అందజేయాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒక సింపుల్ వీడియో మన ఫ్రెండ్షిప్ గురించి. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్ and bye bro. Thank you bro. Thank you so much for inviting me. Thank you brother, welcome. You are welcome.